కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగాడు. అవునయ్యా, అందరూ ఇక్కడ. మర్చిపోయాను, ఇంకను కడసారి వాడొకడు ఉన్నాడు. అయితే వాడు యుద్ధానికి వెళ్ళేవాడు కాదు, శరీర సౌష్ఠం ఉన్నటువంటి వాడు కాదు. ఆడు గొర్రెలు కాచుకోవడానికి పెట్టేశాం వాడిని. ఏమన్నారు? ఆడిని గొర్రెలు కాచుకోవడానికి పెట్టేశాం. యుద్ధానికి పనికిరాడు, దేనికి పనికిరాడు. పనికిరాని వాడిని ఏం చేస్తారు? పాలేరుతనం పెడతారు కదా. పనికి మాలిన వాడిని పాలేరుతనం పెట్టేయండి అంటారు. యెష్షయి కుమారుల్లో కడపటివాడు దావీదు. ఆ దావీదు ఎక్కడున్నాడంటే గొర్రెలు కాచుకుంటున్నాడు. ముందు 7 వరుసలో నిలబెట్టారు. బాబు ఇంకెవరు లేరా అని అడిగాడు సమూయేలు. అయ్యా, ఉన్నాడు ఒకడు, పనికి మాలినవాడు. ఆడు గొర్రెలు కాసుకుంటున్నాడు, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పొద్దుగుకితే కానీ రాడు అన్నాడు. అలా కాదు. అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, మనం వాడు ఇక్కడికి వచ్చే వరకు కూర్చుందాం, పొలం నుంచి వచ్చే వరకు కూర్చుందాం అని 7 వదిలిపెట్టి దావీదు కోసం ఆ సమయం వరకు వేచి ఉన్నాడు. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరంగా ఉన్నాడు. కానీ తెలుగు తక్కువవాడు కదండి. చూచుటకు సుందరంగా ఉన్నాడట. కానీ వాడిని ఏం చేశారంటే పనికి మాలిన వాడు అనుకున్నారు. వాడు ఎందుకు పనికిరాడు, వాడిని వదిలేయండి. అయ్యా, 7 ఎవరినో కొన్ని మీరు ఎంచుకుంటే మంచిదయ్యా అని సలహా ఇస్తున్నారు అందరు కూడా. దేవుడు ఏమంటున్నాడంటే వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అంటుంటే వచ్చాడు. దావీదు రాగానే వీడే, నేను కోరుకున్న వ్యక్తి ఇతనే, నువ్వు లేచి వారిని అభిషేకించన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. యుద్ధానికి వెళ్ళలేదు. ఎప్పుడు యుద్ధానికి ఎవరు వెళ్ళారు? అన్నలు వెళ్ళారు. దావీదు అన్నగారులు అందరూ కూడా యుద్ధంలో పనిచేస్తున్నారు, వాళ్ళు యుద్ధ శూరులు. కానీ దేవునికి ఎవరికి కావాల్సి వచ్చిందంటే దావీదు కావాల్సి వచ్చింది. నువ్వు కావాల్సి వచ్చింది దేవునికి, నువ్వు కావాల్సి వచ్చింది దేవునికి. నువ్వంటే దేవునికి ఇష్టం. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు.